తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడు భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ కాకినాడ రూరల్ రమణయ్యపేట మిత్ర హార్ట్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తన భర్తకు గుండెల్లో స్వల్ప అసౌకర్యంగా ఉండడంతో రమణయ్యపేట మిత్ర హార్ట్ కేర్ హాస్పిటల్లో చేర్పించామన్నారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేయాలని సూచించారని, అన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎటువంటి భయం లేదని ధైర్యం చెప్పి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారన్నారు. ఆపరేషన్ పూర్తయిన తరువాత డాక్టర్లు వచ్చి అంతా సక్సెస్ అయిందని, పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారని, దానికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా చూపించారన్నారు. అయితే కొద్దిసేపటికే ఒక్కసారిగా మాట మార్చిన వైద్యులు రోగి మృతి చెందినట్లు ప్రకటించడంతో తాము షాక్కి గురయ్యామన్నారు. తన భర్త మృతదేహాన్ని చూస్తే పళ్ళు, కళ్ల నిండా రక్తముందని, ఆపరేషన్ సమయంలో ఏదో తీవ్రమైన తప్పు జరిగిందని ఆమె ఆరోపించారు. సైన్స్ టీచర్గా పనిచేస్తున్న తన భర్త సైన్స్ కార్యక్రమాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రిపబ్లిక్ డేకి జిల్లా కలెక్టర్తో అవార్డులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ₹1 కోటి ఇచ్చినా తన భర్తను తిరిగి తీసుకురాలేరని, 2 చిన్నపిల్లలు ఉన్న తనను అన్యాయం చేశారని కన్నీరు మున్నీరయ్యారు. నీరసంగా ఉందని మంగళవారం సాయంత్రం మిత్ర హార్ట్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తన తమ్ముడు స్టంట్ వేశామని చెప్పిన డాక్టర్లు 2వ రోజు చనిపోయాడని చెప్పడం చూస్తే వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడ అన్నయ్య ఆరోపించారు. సుమారు 12 మంది పేషెంట్ల ప్రాణాలు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పలువురు బంధువులు వాపోయారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లడంలో పోలీసుల పాత్రపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చెక్ చేయించండి, నార్మల్ గా జనరల్ చెకప్ లా వచ్చి ఆయన అర్జెంట్ గా యాంజియోగ్రమీ చేయమని రికమెండ్ చేశారు గైడ్ హాస్పిటల్ డాక్టర్. అప్పుడు మంచి హాస్పిటల్ అన్ని చేయుత సంస్థ రవి గారు ఇక్కడ చెప్పారు. ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. ఆయన అన్నారు, నేను పేషెంట్ కాదు, నాకు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు అని అన్నారు. పేషెంట్ కాబట్టి ఇవన్నీ వేయాలండి అని చెప్పారు. ఐసీయూలో ఉన్నారండి, అబ్జర్వేషన్ అన్నారు. నన్ను నార్మల్ గా బిల్లు నార్మల్ టెస్ట్లు జాయిన్ చేసేటప్పుడు 2 పేపర్స్ మీద సంతకం పెట్టమన్నారు. పెట్టాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఏ సంతకాలు పెట్టించుకోలేదు కూడా, ఆయనే చేశారు. నేను చాలా బాగా చేస్తానమ్మా, నా మీద నమ్మకంతో చెయ్యి కూడా పట్టుకున్నాను, చేస్తానమ్మా, ఏం పర్వాలేదు, ఆయన ధైర్యంగా ఉండని చెప్పారు. సడన్ గా వచ్చాక బాగానే సక్సెస్ అయిందమ్మా, ఏం పర్వాలేదు, ఇది ఎలా జరిగింది అని వీడియో చూపించారు నాకు. సిస్టంలో బాగా జరిగింది, బ్లడ్ ఫ్లోయింగ్ బాగానే అవుతుంది అని చెప్పారు. చెప్పి ఒక 10 అరగంట సేపు అయిందంటే వచ్చి గుండె బయటికి పరుగుని పైకి వెళ్ళేటప్పటికి గుండె అయిపోయిందని ఆయనే చాలా టెన్షన్ గా అందరి ముందు బహిరంగంగా చెప్పారు. ఎవరిని లోనకి పిలిచి కూడా చెప్పలేదు. బహిరంగంగా నాకే టెన్షన్ గా ఉందమ్మా, కంగారు పడుతున్నాను. ఆయన ఆయనకి ఏం జరిగిందో తెలియట్లేదు, ఏం చేశాడో. పళ్ళ నిండా రక్తమైన భర్తకు నేను ముద్దు పెడతామని వెళ్ళాను. వాడిని చూపించినప్పుడు పళ్ళ నిండా రక్తమే, కాలరంతా రక్తమే. ఎందుకు వచ్చిందో, అసలు ట్రీట్మెంట్ అప్పుడు ఏం జరిగిందో ఏమి తెలియట్లేదు. నేను ₹1 కోటి ఇస్తాను నా భర్తను ఇచ్చేవాడిని. ఇక్కడ అందరూ ఇస్తారు, హెల్ప్ చేస్తారు, నాకు ఆ డబ్బు అన్నట్టుగా వచ్చి ఇచ్చేస్తారు. నా భర్తను ఇచ్చేస్తానంటే నాకు పిల్లలు, 2 పిల్లలు, చిన్న పిల్లలు, అన్యాయం అయిపోయి అంతా అన్నారు. అసలు ఏ కంప్లైంట్ లేని మనిషిని నైట్ తెల్లవారులు ఐసీయూలో ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నవాడే వచ్చి మాకు ఈరోజు లేకుండా అయిపోయాడండి. ఒక్కరోజు అండి, 5 నిమిషాలకి స్టంట్ వేస్తారు, బాగానే ఉందన్నారు. ఈ లోపల నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇలా బట్టలు మార్చుకుంటున్నానండి. మళ్ళీ క్రిటికల్గా ఉంది పొజిషన్ అని చెప్పి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చామండి. అప్పటి నుంచి లోపల ఏదో అర్జెంట్ పడ్డారండి, ఏం తెలియలేదు. మేము ఆ టెన్షన్లో అలా ఉండిపోయాం. కానీ ఇది మేము మెడికల్ ఫెయిల్యూర్గానే భావిస్తున్నామండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి తనంతటా తాను వచ్చి జనరల్ టెస్టులు చేయించుకున్న మనిషి నాకు సాయంత్రానికి శవం అయ్యి చేతికి చెప్తున్నారండి. ఇప్పుడు మా తమ్ముడు జిల్లా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండి స్కూల్లోని.
జిల్లా కూడా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండి. వాళ్ళకు యూనియన్ ఉంది. వాళ్ళంతా ఇవాళ స్కూల్ లాస్ట్ డేస్ కాబట్టి ఈ ఒక్కరోజు మేము కంపల్సరీ వెళ్ళాలండి, లేదంటే 1.5 month శాలరీ మాకు రాదండి. ఇది అయ్యారు వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి మేమేం చెప్తాం, 1 గంట మాకు 2 గంటల పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వలేదండి. చాలాసేపు బతిమాలం. ఇప్పుడు మా అనుమతి లేకుండా కనీసం నా సొంత అన్నేనండి, నా రక్త సంబంధం అండి. భార్య ఏమో అన్కాన్షియస్, కొద్దిగా బాగాలేదండి అమ్మాయికి, అసలు ఇంటి దగ్గర ఉందండి. చిన్న పిల్లలండి, ఒక అమ్మాయి 10వ తరగతి చదువుతుంది, ఒక అమ్మాయి యూకేజీ అండి. అలాంటి చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఆ పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని ఎడుతుందండి. వీళ్ళు ఏం పెట్టకుండా 1 గంట పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా వెనక నుంచి బాడీని తరలించేశారంటండి. నేను ఇదిగో వాటర్ తాగడానికి వెళ్ళి వచ్చే లోపల